అసలు అభివృద్ధి లేని చోట అద్భుతమైన నిర్మాణం అంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అవును, ఇప్పుడు మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం. అందుకోసం వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. 2200 ఎకరాల్లో 4500 కోట్ల నిర్మాణ వ్యయంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి జర్నీ ఎంత టైం పడుతోంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ యొక్క విశిష్టతలు ప్రత్యేకతలు అన్నీ చూపిస్తాను. రండి. ఒకప్పుడు ఈ ప్రాంతానికి పెద్దగా గుర్తింపు లేదని చెప్పాలి. అంతగా ఐడెంటిఫికేషన్ లేనటువంటి ప్రాంతం ఇప్పుడు భోగాపురం దేశ దృష్టినే ఆకర్షిస్తోంది. చూస్తున్నారుగా, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణంగా చూడకూడదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే భారీ ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఎయిర్పోర్ట్ అని కూడా చెప్పాలి. ఒకప్పుడు ఇక్కడ యువత ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి కోసం విశాఖ, హైదరాబాద్, ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇక్కడే ఉపాధి కేంద్రంగా మారుతున్నటువంటి అంశం కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇక్కడ పంట పొలాలు, అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఒక విమానాశ్రయం ఒక ప్రాంత అభివృద్ధిని, ఒక ప్రాంత భవిష్యత్తుని మార్చగలుగుతుందా? అభివృద్ధి అంటే కేవలం భవనాల నిర్మాణమే కాదు, ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును, పెట్టుబడులను ఆకర్షించే ఒక శక్తిగా మారుస్తోంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రండి, ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు, ఇప్పటికీ ఎంత శాతం వరకు పనులు పూర్తయ్యాయి, ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు ప్రారంభోత్సవానికి, మొత్తం చూపిస్తాను. అడవిలో ఒక అద్భుతం అంటే అది అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2200 ఎకరాల్లో 4500 కోట్లకు పైగా నిర్మాణ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలన్నీ చాలా స్పెషల్ గా ఉంటాయి. మరొక 500 ఎకరాల్లో కమర్షియల్ జోన్స్ కూడా డెవలప్మెంట్ కాబోతున్నాయి. అసలు అభివృద్ధి లేని చోట ఇంత అద్భుతాన్ని సృష్టించడం అంటే ఒక్క మాటలో చెప్పలేం కదా. ఆ అద్భుతాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఢిల్లీలో ఇందిరాగాంధీ, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లు నిర్మించినటువంటి జిఎంఆర్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు చేపట్టింది. ఒక రకంగా ఫ్లైయింగ్ ఫిష్ ఆకారంలో ఈ డిజైన్ ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటుంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మాణం చాలా స్పెషల్ అని చెప్పాలి. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా తట్టుకునే కెపాసిటీ, బలమైన నిర్మాణం ఇది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, సీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, తుఫాన్లు ఇట్లాంటివి వచ్చినా కూడా వాటిని బలంగా ఎదుర్కోగలిగేటటువంటి అంత పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు కన్స్ట్రక్షన్ ఇక్కడ బిల్డ్ అయ్యిందని చెప్పాలి.
అయితే ఎంత దూరం ఏంటి అనేది చూద్దాం. శ్రీకాకుళానికి 68 కిలోమీటర్లు, విజయనగరానికి 20 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంలో సెంట్రిక్ పాయింట్ లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. 28 విమానాలు ఒకేసారి పార్కింగ్ చేయొచ్చు. బోయింగ్ విమానాలు కూడా ఈజీగా ల్యాండ్ అవ్వచ్చు. ఇక లోకల్ ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 వేస్ ని నిర్మించారు. అలానే 77,500 చదరపు మీటర్ల ఓపెన్ ఫ్లోర్, ఎంత మంది ప్రయాణికులైనా హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. ఇంకా గ్లాస్ ప్యానెల్స్ తో రూఫ్ కానీ, చెక్ ఇన్ హాల్ దగ్గర వెరీ స్పేస్ కానీ, లేకపోతే బేస్మెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్ లో 3 ఫ్లోర్స్ కూడా చూడొచ్చు. 40 చెక్ ఇన్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక 60 లక్షల మంది ప్యాసింజర్లు రాకపోకలు సాగించేటటువంటి కెపాసిటీతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఇంటర్నేషనల్ సర్వీసులకు కూడా అనుకూలంగా మారితే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ నిర్మాణం ప్రణాళిక, మెరుగైన సప్లై చైన్ ఎయిర్వేస్ ద్వారా ఫార్మా, అగ్రి, సీ ఫుడ్, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఆతిథ్య రంగానికి కూడా అద్భుత అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పాలి. సో భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అవుట్లుక్ ఒక్కసారి చూస్తే ఇది చాలా ప్రత్యేకం, చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పూల్ అనేది వాటర్ ఫ్లోటింగ్ అలా అవుతూ ఉంటుంది. ఆ వేవ్స్ చూసారా ఎంత ప్లెజెంట్ గా కనిపిస్తున్నాయి. ఒకవైపు సూర్యుడు, మరొక వైపు ఈ వేవ్స్ లో నుంచి ఒక ఫిష్ అంటే ఒక డాల్ఫిన్ ఫ్లై అయితే ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో చూపించాలి. ఇది మన కల్చర్. ఎందుకంటే ఇప్పటికే డాల్ఫిన్స్ అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ ఫ్లయింగ్ ఫిష్ అనేది ఒక కాన్సెప్ట్ గా పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఈ నిర్మాణం కొనసాగుతోంది. ఇక్కడ ఒక్కసారి అవుట్లుక్ ఒక్కసారి చూస్తే గనుక ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయ్యాయి. మరొక వైపు చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో ఒక ఫిష్ అనేది ఫ్లై అయితే, ఒక డాల్ఫిన్ ఫ్లై అయితే ఎలా ఉంటుందో ఆ నిర్మాణంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. సో మరొక వైపు లోపలికి వెళ్తే కూడా మన ఉత్తరాంధ్ర కల్చర్, మన ఉత్తరాంధ్ర సంస్కృతి, కళలు ప్రతి ఒక్కరికి కనువిందు చేసేలాగా ఏర్పాటు చేయడంతో పాటు అరకు కాఫీకి ఈ రకంగా కూడా ఒక ప్రమోషన్ ఇవ్వాలి, ఒక ప్రమోట్ చేయాలి, మిగతా అందరికీ కూడా ఎయిర్ ట్రావెలర్స్ అందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో అరకు కాఫీ రుచులు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. అయితే ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఆ సందర్భంగా మోదీ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో పాటు భారీ ర్యాలీ ఉంటుంది, రోడ్ షో ఉంటుంది. 2 లక్షల మందితో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు 16,000 మందితో ధింసా, అరకు మన గిరిజన సాంప్రదాయ నృత్యమైనటువంటి ధింసా కూడా ఉండబోతోంది. అన్ని కూడా చాలా ప్రత్యేకతలు అనే చెప్పాలి. ఒకసారి ఇంకా డీప్ గా అసలు ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఏ స్పేస్ లో ఎట్లాంటి వర్క్స్ జరుగుతున్నాయి కూడా మీకు చూపిస్తాను రండి. సో ఇప్పటి వరకు అభివృద్ధి లేని చోట జరిగినటువంటి ఈ నిర్మాణం, ఇది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అని చెప్పాలి. 100% ఇక్కడ ప్రతిదీ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ టెర్మినల్ భవనంలో మాత్రం ఉత్తరాంధ్ర సంస్కృతి కనిపిస్తోంది. వారసత్వాన్ని ప్రతిబింబించేలా అంటే ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్, చాలా వండర్ఫుల్ గా ఉంది. బయట నుంచి చూస్తేనే ఆ ఎయిర్పోర్ట్ లోపలికి మనం ఎంటర్ అయ్యే ముందు మనకు ఒక పూల్ లాగా అంటే వాటర్ ఫ్లోటింగ్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే ఒక వాటర్ ఫ్లోటింగ్ లో ఉన్నటువంటి ఒక ఫిష్ ఫ్లై అయితే ఎలా ఉంటుంది అనే స్ట్రక్చర్ లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరిగింది. సో భోగాపురం చుట్టూ కూడా ఇప్పుడు మరొక కీలక మార్పు, ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ కావచ్చు, పైలట్ ట్రైనింగ్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, సో క్యాబిన్ క్రూ కోర్సులు ఉత్తరాంధ్ర యువతకి ఇప్పుడు ఒక ఉపాధి అవకాశానికి తావిస్తోందని కూడా చెప్పాలి. ఇకపై ఉద్యోగాల కోసం సిటీలు వదిలి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులోనికి వస్తున్నాయి. ఇది ఒక ఉద్యోగం మాత్రమే కాదు, నైపుణ్య అభివృద్ధి అనేటటువంటి భావన కూడా కలుగుతోంది. సో ఎయిర్పోర్ట్ అంటే కేవలం ఒక భవనం, ఒక నిర్మాణం మాత్రమే కాదు. హోటల్స్ కానీ, లాజిస్టిక్స్ హబ్స్ కానీ, వేర్ హౌసింగ్స్ కానీ, టూరిజం, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇట్లా అన్ని రకాల పైన కూడా ప్రభావం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే విజయనగరం, భోగాపురం, నెల్లిమర్ల, ఆనందపురం ఈ ప్రాంతాల ముఖ చిత్రం ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ తో మారుతోంది అనేటటువంటి ఒక హర్షం కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.